హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ లాగ్ అయితే ఫ్రైడే రోజు లాగ్ అండి. లేట్ అయింది కొంచెం షేర్ చేయడానికి. ఫ్రైడే రోజు అయితే పూజ ఇలా చేసుకున్నాను. ఇంట్లో శ్రీచక్ర ఉంది కదండి, డైలీ అయితే పూజ చేయాలి. కుదిరితే ఈవినింగ్ ఎక్కువ చేస్తానండి. డైలీ అయితే ఫ్రైడే రోజు అయితే మార్నింగ్ ఈవినింగ్ చేస్తాను. ఒక టైం అంటూ ఏం లేదండి. పొద్దున్న పిల్లలు స్కూల్కి వెళ్ళంగానే పూజ చేసేసుకుంటాను. వాళ్ళు 7:40 రెడీ అయ్యి వెళ్ళిపోతారండి. తర్వాత ప్రశాంతంగా కూర్చొని నేనైతే పూజ చేసుకుంటాను. అంతకుముందు అయితే 5:30 అలా చేసుకునేదాన్నండి. ఇప్పుడు కుదరట్లేదు. పిల్లలు 7:30 వెళ్ళిపోతున్నారు. అందుకని వాళ్ళు వెళ్ళిన తర్వాత పూజ చేసుకున్నాను. పూజ చేసేటప్పుడు నేను వీడియో తీనండి, ఎందుకంటే మన కాన్సన్ట్రేషన్ అంతా పూజ మీద ఉండదు. వీడియో రికార్డ్ అవుతుందా లేదా, మేము ప్రశాంతంగా పూజ చేసుకోలేము. అందుకని నేను రికార్డ్ చేయలేదు. ప్రసాదం అయితే రెడీ అవుతుందండి. ప్రసాదం పెట్టేసి దేవుడి హారతి ఇచ్చేసాను. ఇప్పుడైతే టిఫిన్ తినలేదండి, పూజ అయిపోయింది. దోశలు వేసుకుంటున్నాను. పెనం మీద దోశలు రాలేదండి, అందుకని దీంట్లో అయితే వేస్తున్నాను, బాణెల్లో. చాలా బాగా వస్తాయండి, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. బ్రేక్ఫాస్ట్కి దోశలు అయితే వేసానండి. మీ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేశారో కామెంట్ చేయండి. మన షార్ట్స్ కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. వ్యూస్ వస్తేనే సబ్స్క్రైబ్, లైక్ చేయండి. రేపు రంజాన్కి మళ్ళీ నేను శారీస్, డ్రెస్సెస్ అయితే తెస్తానండి. అవి కూడా పోస్ట్ చేస్తాను. నేను చెప్పానండి అంతకుముందు లాగ్స్లో, షార్ట్స్లో నాయి ఓల్డ్ వీడియోస్ కూడా చెక్ చేయండి. నేను డ్రెస్సెస్, శారీస్ ఇంట్లో సేల్స్ చేస్తాను. నా ఓల్డ్ వీడియోలు చెక్ చేయండి. నా కామెడీ లాగ్స్ కూడా సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేయండి. నా డ్రెస్సెస్ వీడియోస్ ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. మళ్ళీ నేను పోస్ట్ చేస్తాను డ్రెస్సెస్, శారీస్ తెచ్చిన తర్వాత. లాంగ్ వీడియోస్ కూడా రోజు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. నా షార్ట్స్ కూడా మీకు ఎలాంటి షార్ట్స్ చేయాలో, సినిమా డైలాగ్స్ అవి కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను చేస్తాను. దోశలు అయితే చాలా నీట్గా, రౌండ్గా చాలా బాగా వస్తాయండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చూసారండి ఎంత చక్కగా వచ్చినాయో దోశలు. యాక్చువల్గా చట్నీ అయితే ఏం చేయలేదండి. కారపొడి, నెయ్యి వేసేసుకొని తినేసాను దోశలు అయితే. పిల్లలు కూడా అలానే తినేసారు. టైం లేదండి, పూజ చేసుకొని మళ్ళీ పిల్లల్ని పంపించేసి మళ్ళీ చట్నీ చేయడానికి కుదరలేదు. ఇక్కడైతే ఏం చెప్తున్నా అంటే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నానండి, కానీ మళ్ళీ వీడియోకి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను. చాలామంది చూస్తున్నారబ్బా, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయొచ్చు కదా, సపోర్ట్ చేయండి మన ఛానల్ని. కొంతమంది యూట్యూబ్ ఛానల్లో ఫ్యాషన్ కోసం, కొంతమంది వాళ్ళ వీలుని బట్టి స్టార్ట్ చేస్తారండి. నేనైతే మట్టికి నాకు ఫ్యాషన్ కాదండి. నేనైతే యూట్యూబ్ నుంచి ఎంతో కొంత మనీ అయితే సేవ్ చేయొచ్చనే నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. ఇంట్లోనే శారీస్, డ్రెస్సెస్ సేల్స్ చేస్తా అని చెప్పాను కదా. ఇక్కడ మన ఇంటి దగ్గర ఏంటంటే అండి, అందరూ అప్పులే తీసుకెళ్తారండి నా దగ్గర. అందుకని అప్పులు అంటే చాలా రోజులకి ఇస్తారండి. అందుకని యూట్యూబ్లో సేల్ చేద్దామని యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. అలాగే లాగ్స్ కూడా షేర్ చేస్తానండి. నేను ఈరోజు లంచ్కి అయితే క్యాప్సికమ్ కూర చేస్తున్నానండి. చాలా సింపుల్గా, తొందరగా అయిపోయింది. క్యాప్సికమ్ కూర చాలా బాగుంటుందండి. క్యాప్సికమ్ కూర మామూలుగా దొండకాయ ఫ్రై ఇలా ఎలా చేస్తామో అలానే సింపుల్గా అయిపోతుంది.
చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. మామూలుగా తిరగమాత పెట్టేసి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసేసి క్యాప్సికమ్ వేసేయడం అండి, మామూలుగా ఫ్రై లాగా. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈరోజు లంచ్లోకి అయితే క్యాప్సికమే చేశానండి. నేనైతే శుక్రవారం ఫ్రైడే రోజు లలిత సహస్రనామం, దేవి భాగవతం బుక్ ఉందండి ఇంట్లో, అది కూడా చదువుతాను. నాకు ఇష్టమైన అమ్మవారు అయితే గాయత్రీదేవి అమ్మవారండి. చిన్నప్పటి నుంచి నేను నా 5th క్లాస్ నుండి గాయత్రి అమ్మవారి పూజ చేస్తానండి. డైలీ గాయత్రి మంత్రం కూడా నేను చదువుకుంటాను. ఆ ఇంట్లో శ్రీచక్రం కూడా ఉందండి. నేనైతే నాన్ వెజ్ తిన్నాండి, ఓన్లీ వెజిటేరియనే. గాయత్రి మంత్రం డైలీ చదువుకుంటాను. సంధ్యా సమయంలో చదువుకున్నా, లేదంటే నైట్ పూట అయినా చదువుకుంటానండి. నాకు వీలుని బట్టి నేను బుక్స్ చదువుకుంటాను. దేవి భాగవతం బుక్ ఉందండి. సింపుల్గా మగ్గిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వచ్చేసి ఉప్పు కారం వేసుకొని ఒక 2 minutes మగ్గనిచ్చేసి దించేసుకోవడానండి, అయిపోతుంది. ఎప్పుడన్నా టైం లేకపోతే ఇలా సింపుల్ కూరలు చేసుకుంటే తొందరగా అయిపోతుంది క్యాప్సికమ్ కూర. ఇప్పుడు లంచ్ పెట్టేస్తానండి పిల్లలకి. ఇప్పుడైతే మా హస్బెండ్ వచ్చాండి, రోజు తినమండి కలిసి. తను ఒక టయానికి రాడండి, ఒక్కోసారి 3 అవుతుంది, 4 అవుతుంది. ఈరోజు ఉన్నాడండి టయానికి, 1:30 కల్లా వచ్చేసాను. అందుకని ఇద్దరం తినేస్తున్నాం కలిసి ఈరోజు. రోజు అయితే టైం కుదరదండి, ఎప్పుడో నెలలో 1-2 సార్లు కలిసి తింటామండి. 3 అయిద్ది, ఒక్కోసారి 4 కూడా వస్తాయండి. నేనైతే పిల్లలకి క్యారేజీ కట్టేసి 1:30 కల్లా నేను లంచ్ చేసేస్తాను. తను 4కి కానీ 3కి కానీ అలా వస్తాడు. ఈరోజు ఇంట్లోనే ఉన్నా అండి, అందుకని ఇద్దరం కలిసి భోజనం చేస్తున్నాము. మీరైతే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. మన కామెడీ లాగ్స్ కూడా చూడండి. ఎలాంటి సాంగ్స్ చేయాలా, డైలాగ్స్ చెప్పాలో కూడా కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను శారీస్ డ్రెస్సెస్ కూడా రేపు తెచ్చిన తర్వాత నేను షేర్ చేస్తాను వీడియోలో. మన డ్రెస్సెస్ శారీస్ ఎక్కడికైనా డెలివరీ చేస్తాను, ఆంధ్ర తెలంగాణ. నా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను వీడియోస్లో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను. మళ్ళీ వేరే ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.